హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన జీవితం సుఖంగా సాగుతుందని, ఇంట్లో సిరి సంపదలకు లోటుండదని విశ్వాసం. సాధారణంగా అందరూ శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తారు. కానీ పూజలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించడం వలన కొన్ని రకాల సమస్యలు తొలగవుతాయని నమ్మకం. అవేంటో చూద్దాం. దృష్టి దోషాలు తొలగడం కోసం ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయాలి. అలాగే ఎలుగుర్చే నీటిలో కూడా ఉప్పు వేసి తూర్చవడం వల్ల నరఘోష, దృష్టి దోషాలు వలుగుసిపోతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకమైన అధిష్ట సిద్ధి కోసం పూజించేవారు ఉపవాసం ఉండడం మంచిది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసమసవండి. రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. శుక్రవారం ఉపవసించి లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. సిరి సంపదలు ఆకస్మిక ధనలాభాలు కోరుకునేవారు శుక్రవారం 108 తామర పూలతో శ్రీలక్ష్మీదేవాని అష్టోత్తర శతనామాలతో పూజిస్తే ఆ ఇంట సిరి సంపదలు తాండవిస్తాయని విశ్వాసం. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన బియ్యం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం చేకూరుతుంది. ఎవరైనా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో వారు శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో తమ ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. జీవితంలో వీరికి ఎన్నడూ డబ్బుకు లోటుండదు. శుక్రవారం సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతుంది. శుక్రవారం దీపాలు పెట్టే వేళ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం వలన ఆ ఇల్లు ఇప్పుడు అష్టైశ్వర్యాలతో కళకళలాడుతుంటుంది. మనం కూడా శుక్రవారం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిద్దాం. సకల సౌభాగ్యాలను పొందుదాం.